దేవుని మాట ఉన్నదున్నట్టుగా తీసుకోవాలి. మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకు సాగాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దారి సుగమమయ్యేదాకా ఆయన ప్రజలు పాలెంలో ఉండకూడదు. విశ్వాసంతో నడిచిపోవాలి. తమ గుడారాల్ని విప్పుకుని సామాన్లు సర్దుకుని వరుసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి. అప్పుడు నది దారి ఇస్తుంది. వాళ్ళు నది అంచుకి వచ్చి నదిలో దారి కనిపించేదాకా ఆగిపోయినట్టయితే వాళ్ళకి ఎదురయ్యేది నిరాశే. వాళ్ళు నదిలోకి మొదటి అడుగు వేశాకే ఈ కార్యం జరుగుతుంది. దేవుడన్న మాటని మనం ఉన్నదున్నట్టుగా తీసుకోవాలి. మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకు సాగాలి. ముందుకు వెళ్ళటానికి దారి కనిపించకపోయినా సరే సాగిపోవాలి. కనిపించే అవరోధాలు మనం వాటిని దాటడానికి ప్రయత్నం చెయ్యకముందే తొలగిపోతూ ఉండాలని ఎదురు చూస్తాం. అందుకే చాలాసార్లు మన పురోగమనం కుంటుపడుతూ ఉంటుంది. కొలంబస్ కష్టాల్లో తన పట్టుదల మూలంగా ప్రపంచానికి ఎంత మంచి పాఠాన్ని నేర్పాడు. ఆజోర్సు ద్వీపాలు దాటాడు. కనుచూపు మేరలో ఎక్కడా తీరం లేదు. అంతం లేని నీలసాగరం. నావికుడు అడిగాడు, ఏం చేద్దాం? దారి చూపే తారలు కూడా కానరాకుండా పోయాయి. ధీర కొలంబస్ది ఒకటే జవాబు, చేసేదేముంది, ముందుకు వెళ్ళడమే. నావ సాగింది నిర్విరామంగా. నావికుడు వచ్చాడు. ఈ రాత్రి సముద్రం మనల్ని కబళించి చూస్తోంది. ఒక్క మాట చెప్పు, ఆశలన్నీ అడుగంటాక ఏం చేద్దాం మనం? ధీర కొలంబస్ నోటి నుండి ఒకటే మాట, ముందుకు సాగుదాం, ముందుకు సాగుదాం. నావికుల్లో తిరుగుబాటు ధోరణులు, అందరి కళ్ళల్లో నిరాశ చీకట్లు. ధైర్యశాలులకి గుండెలో ఇంటి బెంగ. నావికుడు అడిగాడు, ఏం చేద్దాం? రేపు ఉదయం కూడా భూమి కనబడకపోతే? ధీర కొలంబస్ది ఒకటే జవాబు, ఉదయం అయినప్పుడు ముందుకు వెళ్ళడమే. బలహీనుడైపోయి పాలిపోయి రేపవళ్ళు పజార్లు చేసేవాడు. చీకటి రాత్రి దూరాన తళుక్కుమని ఓ వెలుగు చూస్తుండగానే దగ్గరైంది. తెల్లవారింది. జాతీయ జెండా ఎగిరింది. ఒక క్రొత్త ప్రపంచం కళ్ళు తెరిచింది. అది నేర్పిన పాఠం, సాగిపో, సాగిపో.